మీ జీవితంలో కూడా కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే నీ విశ్వాసం మీద దెబ్బేయాలని చూస్తూ ఉంటాడు, నీ పరిశుద్ధత మీద కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను పతనం చేయాలని అనేక రకాలుగా సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఇలా శోధనలు ఎదురవుతున్న సమయంలో ఒక ప్రార్థన చేయడం ప్రారంభించు. అయ్యా, సాతాను అనేక రకాలుగా నన్ను శోధిస్తూ ఉన్నాడు, నీకు దూరం చేసేయాలని ఎన్నో రకాలుగా నన్ను బాధిస్తూ ఉన్నాడు. దేవా, పాపపు కోరికల నుండి నాకు జయాన్ని కలిగించే ఆ శక్తిని నాకు దయచేయండి దేవా. ఈ వ్యామోహపు చూపు నాలో నుండి తీసివేయండి ప్రభువా. నాలో రేగుతూ ఉన్న ప్రతి కోరికలను, ప్రతి ఆశలను చంపుకొని నీ కోసం బ్రతికే కృపను నాకు ఇవ్వండి అయ్యా. నా ముందుంచబడిన ఆ పరుగు పందెంలో ఓపికతో పరుగెట్టి నీ దగ్గర నుండి ఆ జీవ కిరీటాన్ని పొందుకునే కృపను నాకు ఇవ్వండి అయ్యా అని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడో నిశ్చయముగా ఆ శోధనలో వారికి గెలుపు దేవుడే అనుగ్రహించును గాక.